ఆనంద్కి శరణ్య విషయంలో ఏం చేయాలో అర్థం కాక బాధగా అలా కూర్చొని ఉంటుంది. అప్పుడే శరణ్య అక్కడికి వచ్చి అత్తయ్య గారు అని పిలుస్తుంది. అప్పుడే ఆనంద వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు శరణ్య భోజనం చెద్దురు కానీ రండి అత్తయ్య గారు అని అంటే, నీ మాటలతో నా కడుపు నింపావు కదా, ఇంకా నాకు అక్కర్లేదులే అని అంటూ చెప్తుంది. ఆనంద ఆ మాట అనేసరికి అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడతారు, భోజనం చేయకుండా ఎలా ఉంటారు, రండి అత్తయ్య గారు భోజనం చెద్దురు కానీ అని శరణ్య అంటుంది. అప్పుడు ఆనంద అంటుంది, వద్దు నాకేమీ అక్కర్లేదు, నేను తినను, కడుపు నిండిపోయింది నీ వల్ల, నువ్వు వెళ్ళిపో, చాలా మాటలు అన్నావు కదా వాటితోనే నా కడుపు నిండిపోయింది అని అంటూ ఆనంద అంటుంది. ఇక అప్పుడే శరణ్య బాధగా అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆనంద శరణ్య అని అంటూ పిలుస్తుంది. శరణ్య ఆగి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఎందుకు శరణ్య ఇలా చేస్తున్నావు, నా మాట వినమ్మా, ఇప్పుడు ఈ విడాకులకు ఇవన్నీ వద్దమ్మా అని ఆనంద చెప్తుంది. ఇక అప్పుడే శరణ్య బాధగా అలా చూస్తూ వద్దత్తయ్య గారు అని, విడాకులు కావాలి అంటే నీకు ఇష్టం లేదా, వాడికి ఇష్టం లేదా, ఎవరికి బాగుంటుంది విడాకులు తీసుకుంటే అంటే ఆయనకి ఏమో కానీ నాకు బాగానే ఉంటుంది అత్తయ్య అని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనందకి ఏం చేయాలో అర్థం కాక చాలా కోపంగా ఉంటుంది. అనన్య అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇలా కూర్చొని ఇంకా స్టైల్గా కూర్చొని ఉంటుంది అనన్య. అప్పుడే అనన్య దగ్గరికి వస్తుంది. అలాగే ఆనంద రాగానే చూసి కూడా సీరియస్గా అలాగే చూస్తూ ఉంటుంది. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, ఏంటి అత్తయ్య గారు ఇలా వచ్చారు, మీ కోడళ్ళు మిమ్మల్ని కాదని వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉన్నట్టున్నారు అని అంటంతో ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా ఆనంద సీరియస్గా చూస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఎట్టకేలకి మీ కోడల్ని ఎలా పంపించాలా అని చెప్పి ఇంట్లో నుంచి ఎన్ని రకాలుగా నేను ప్లాన్లు వేసి పంపించాలనుకున్నా కుదరలేదు, నా చేతులకి మట్టెంటుకోకుండా ఫైనల్గా తనే వెళ్ళిపోతుంది అని అంటూ అనన్య నవ్వుతూ ఉంటుంది. చూసారా మీరు నన్ను ఎన్ని మాటలు అన్నారు, నన్ను ఎంత ఇన్సల్ట్ చేశారు, ఇప్పుడు చూశారు కదా నీ కోడలి పరిస్థితి ఏంటో అలా అయిపోయింది అంటే, చూడు ఒకరిని అనే ముందు ఆలోచించాలి కదా, మీరు ఇలా చేసినందుకే మీకు అలా జరిగింది అని ఆనందని రెచ్చగొట్టి మాట్లాడుతుంది. ఆనంద చాలా సీరియస్గా, ఎక్కువ మాట్లాడుతూ అసలు సంగతి ఏంటో, అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు తను అలా చేస్తుందో కనిపెడతానే నేను, తర్వాత ఉంటుంది మీకు అని ఆనంద తిడుతుంది. అప్పుడే అనన్య చాలా సీరియస్గా నవ్వుకుంటూ, మీరేమీ చేయలేరు అత్తయ్య గారు, జరగాల్సినవన్నీ జరిగిపోయాయి, ఇంకా చివరికి ఇప్పుడు డైవర్స్ కోర్టులో ఓకే చేయటం ఒకటే ఉంది అని అలా నవ్వుకుని ఎగతాళిగా మాట్లాడుతుంది. చాలా సీరియస్గా ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా శరణ్య ఏమో చాలా బాధపడుతూ దర్శన్ గురించి ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. ఇక ఆనంద శరణ్య దగ్గరికి వెళ్తుంది. అమ్మ శరణ్య అని అంటే, శరణ్య లేచి ఏంటత్తయ్య గారు అని అంటే, ఇంకా ఎందుకమ్మా ఇప్పుడు విడాకులు అవి ఎందుకు అని అంటూ ఉంటే, మీరేమీ మాట్లాడొద్దు అత్తయ్య గారు అని అంటూ చెప్పేస్తుంది. ఇంకా బయటికి వచ్చేస్తుంది. అప్పుడే ఆనంద వాళ్ళ భర్త పిలుస్తాడు. దర్శన్ అందరూ హాల్లోకి వచ్చేస్తారు. ఇక పిలిచేసరికి దర్శన్, శరణ్య ఇక్కడ అంటే శరణ్య వస్తుంది. ఏంటి మావయ్య గారు అంటే, ఇంకా ఎందుకు అమ్మ పదండి కోర్టుకు వెళ్దాం అని అంటే, ఆనంద అంటుంది, ఎందుకండి కోర్టుకి అని అంటే, ఆల్రెడీ అన్ని మాటలు అయిపోయాయి కదా, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటామన్నారు కదా దానికోసమే అని అంటే, ఇంకా ఏంటండి అప్పుడే విడాకులు ఏంటి, వాళ్ళకి నచ్చ చెప్పాలి కదా మనం అని అంటూ ఆనంద అంటుంది. నచ్చ చెప్పడానికి ఇంకేముంది, నిన్న చెప్పాల్సినవి జరగాల్సినవి అన్నీ జరిగిపోయాయి కదా, ఇంకా ఏముందని ఇంకా నచ్చ చెప్తావు అని అంటూ చాలా సీరియస్గా అంటంతో ఇక అప్పుడే ఆలోచిస్తూ ఆనంద అంటుంది, అది కాదండి నా మాట వినండి అంటే, ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. దర్శన్ కూడా బాధపడుతూ అప్పుడు ఇలా అంటాడు ఆనంద భర్త, నువ్వే అడుగు మరి అని అంటంతో సరే అని చెప్పేసి ఇంకా శరణ్యాన్ని ఒకసారి లోపలికి రాని ఆనంద శరణ్యం తీసుకొని లోపలికి వెళ్తుంది. అమ్మ శరణ్య, నీకు దండం పెడతానే, వద్దు ఈ విడాకులు వద్దు, నువ్వు ఇంట్లోనే ఉండవే అని అంటే, అప్పుడు శరణ్య అంటుంది, లేదత్తయ్య గారు నేను వెళ్ళిపోవాలి అని అంటే, నీకేమైందే, ఎన్ని రోజులు ఎంత బాగున్నావే నువ్వు, నీ భర్త రాక్షసుల ఉన్నప్పుడు కూడా నువ్వు నీ భర్తని మార్చుకున్నావు కదే, వాడిని మంచివానిలాగా మార్చుకున్నావు కదే, మరి ఇప్పుడు ఏమైందే నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావే నువ్వు, వద్దు ఇలా చేయొద్దు శరణ్య, నా మాట వినమ్మా, నువ్వు ఈ మనసు మార్చుకోమ్మా అని అంటూ చెప్తే, వద్దత్తయ్య గారు నేను విడిపోవాల్సిందే అని అంటే, ఎందుకే విడిపోతావు, వాడేమో మూర్ఖుడిలా రాక్షసుడిలా ఉన్నప్పుడు వేరే అమ్మాయిల చుట్టూ తిరిగినా కానీ వాడి వెంటనే ఉండి వాడిని మార్చుకున్నావు, వాడిప్పుడు మంచిగా మారి నువ్వే నా ప్రాణం అంటూ ఉంటే నేను వెళ్ళిపోతాను అంటున్నావు, అసలు నీకేమైందే, వద్దు ఈ విడాకులు వద్దు, నేను చెప్తున్నాను కదా అని ఆనంద అంటే, మీరు చెప్పినా ఎవరు చెప్పినా నేను వినను అత్తయ్య గారు అని అనేసరికి ఇంకా ఆనంద ఏడుస్తూ ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది. శరణ్యని అలా కొడుతూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది. కానీ ఇంకా వద్దు అని చెప్పదు. అలా కొట్టి ఇంకా ఆగిపోయి ఆనంద చాలా ఏడ్చేస్తూ, ఎందుకు ఇలా చేస్తున్నావే, వద్దే నా మాట వినవే అని అంటూ ఉంటే
లేదు అత్తయ్య గారు, నేను ఎవరి మాట వినను, నా మనసు మార్చుకోను అని అంటే ఆనంద ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది. శరణ్య వచ్చి నిలబడుతుంది. ఏమైందమ్మా, మనసు మార్చుకున్నావా అంటే లేదు మావయ్య గారు, వెళ్ళిపోతాం పదండి కోర్టుకి అని అంటే సరే పదండి అని అంటూ ఉండగా కాంచన లగేజ్ తీసుకొచ్చి అమ్మ శరణ్య ఇదిగో మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తావు, ఇంకా వెళ్ళిపోతావు కదా, అందుకనే ఇదిగో నీ లగేజ్ కూడా తెచ్చాను, మళ్ళీ ఎందుకు ఇక్కడికి రాకూడదని అక్కడ నుంచి అంటే వెళ్ళిపో అని కాంచన ఇస్తే అప్పుడు లీలావతి తిడుతుంది. ఏంటి నీకు అంత ఆతృత, ఎందుకు తనని అలా చేస్తున్నావు, లగేజ్ కూడా ఇచ్చేస్తున్నావు అని తిడుతుంది. ఇంకా అప్పుడే ఎందుకని అని అంటూ ఉండగానే సరే వెళ్ళండి అని అంటే సరే సరే పదండి అని చెప్పేసి ఇంకా ఆనంద భర్త చెప్పడంతో ఇంకా దర్శన్ బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత పక్కనే ఉన్న లహరి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. శరణ్య దర్శన్ వైపు చూస్తూ బాధపడుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. అందరూ కలిసి కోర్టు దగ్గరికి వెళ్ళిపోతారు. ఆనంద నేను ఇప్పుడే రాను అనేసి తను అక్కడే ఆగిపోతుంది.